డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఒక దాంట్లో పెట్టుబడి పెడుతున్నాము అంటే ఫస్ట్ మనం ఆలోచించేది లో రిస్క్ ఉండాలి అండ్ దాంతోపాటు సేఫ్టీ ఉండాలి, తక్కువ సమయంలోనే కోటీశ్వర్లు అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ 3 పారామీటర్స్ని గుర్తుంచుకొని సార్ ఎవరైనా పెట్టాలి అంటే వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? 100% మీరు అడిగినట్టుగా అదే కండిషన్స్తో మీకు ఒక మంచి సలహా ఇస్తా, ఒక ఐడియా ఇస్తా. అంటే ఇది రికమెండేషన్ కాదండి, ఇది మీరు ఎడ్యుకేట్ అవ్వాలి ఆ ఆలోచనతో మేము ఆ ప్రయత్నం అనేది మీకోసం చేస్తున్నాము. ఎందుకంటే ఈ ప్రయత్నంలో సక్సెస్ ఉంది, కానీ కొంచెం కష్టపడాల్సి వస్తుంది, కాస్తంత డెడికేషన్ ఉండాల్సి వస్తుంది, కన్విక్షన్ ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఒక ఐడియా మీకు ఇస్తున్నాను, సో ఆ ఐడియా గురించి మీకు ఇంకో కొత్త ఆలోచన వస్తుంది, ఆ కొత్త ఆలోచన వల్ల మీకు డబ్బు కూడా వస్తుంది. సో ఆ ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆ ఆలోచన విధానం మీకు తెలుసు, మీరు చాలా స్మార్ట్, నాకు అందులో డౌట్ లేదు. బట్ నేనేమంటున్నానంటే నేను జస్ట్ మీకు ఒక ఐడియా ఇస్తున్నాను, ఆ ఐడియా మీకు నచ్చితే మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఓకేనా? నా ద బ్యూటీ ఆఫ్ బికమింగ్ వెల్దీ పర్సన్ ఆర్ క్రియేటింగ్ వెల్త్ అంటే ఏంటి? అందరికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డబ్బు పెట్టి కూడా చాలామంది కోట్లాధికారు కాలేకపోతున్నారు. అంటే వాట్ ఈజ్ ల్యాకింగ్? అసలు ఏం కోల్పోతున్నారు? ఏమి లేదు వాళ్ళ దగ్గర అంటే నాలెడ్జ్ అని అందరూ అంటారు. ఒక మాట చెప్పనా, జస్ట్ నాలెడ్జే కాదండి, రైట్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఎందుకంటే నా దగ్గర చాలా విషయాల్లో నాలెడ్జ్ ఉంటుంది, అందరి దగ్గర చాలా విషయాల్లో నాలెడ్జ్ ఉంటుంది, కానీ మనం అన్ని ఫీల్డ్లలో మనం ఎక్స్పర్ట్ కాలేం కదా. సో రైట్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ గ్రో అనమాట. సో జస్ట్ నాలెడ్జే కాదు, రైట్ నాలెడ్జ్ ఎలా తెచ్చుకోవాలో మీకు ఇప్పుడు చెప్తాను. సో దీన్ని ఫాలో అయ్యేసేసి మీరు ఏం నేర్చుకుంటారో, ఏది ఇంప్లిమెంట్ చేస్తారన్నది ఇష్టం మీది. నా కనీసం 1 కోటి నుంచి 1,30,00,000 వరకు మనకు అతి తక్కువ సమయంలో ఒక కోట్లాధికారి అవ్వాలి. అండ్ మీరు ఇందాక ప్రశ్నలో అడిగారు లో రిస్క్తో, ఇది చాలా ముఖ్యం. రిస్క్ని లో పెట్టుకోవాలి అంటే దానికోసం కూడా ఒక స్ట్రాటజీ ఉండాలండి. ఇప్పుడు మనకు తెలుసు, మనం ఒక కార్ డ్రైవ్ చేస్తున్నాము, కార్ డ్రైవ్ చేస్తుంటే నాకు ఒక క్లీన్ రోడ్ అనేది కనిపిస్తుంది, ఆ రోడ్డులోనే మధ్యలో ఒక గుంత ఉంది, ఆ గుంతలో కొన్ని ముళ్ళు ఉన్నాయి, అక్కడ మూలలు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి. అవన్నీ ఒకవేళ టైర్కి గుచ్చుకుంది అనుకోండి, ఏం జరుగుతుంది? పంక్చర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం ఏం చేస్తాం, స్మూత్గా ఆ దాని పక్కన నుంచి సాఫ్ట్ ఏదైతే కరెక్ట్ రోడ్ ఉందో అక్కడ నుంచి మనం వెళ్ళిపోతాం అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకు ఏదైతే సాఫ్ట్ రోడ్ కావాలి, స్మూత్ రోడ్ కావాలి, ఆ రోడ్ మీద నుంచి మనం పక్క నుంచి డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతాం. ఎందుకు? మన దగ్గర ఉన్న ఆ తెలివి కానివ్వండి, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ కానివ్వండి, రైట్గా ఉపయోగించుకుంటాం. సో ఇక్కడ కూడా మీరు అన్నట్టుగా లో రిస్క్ని ఎలా చేసుకోవాలి అంటే దాన్ని మిటిగేట్ చేయాల్సి వస్తుంది. మీరు రిస్క్ని మినిమైజ్ చేసుకోవడమే లో రిస్క్ అనమాట. సో రిస్క్ని మినిమైజ్ చేసుకుంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ప్రాఫిట్ మ్యాక్సిమైజ్ అవుతుంది. సో అందులోనే భాగంగా మీకు ఒక సూపర్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా చెప్తాను. ఇది మీరు దీని గురించి జాగ్రత్తగా విని దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మీరు డిసైడ్ చేయండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నేను అందరికీ ఒకటి రిక్వెస్ట్ చేస్తాను, స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా అది రిలయన్స్ కంపెనీనా ఇంకోట కంపెనీలో ఇండివిజువల్ ఇన్వెస్టర్గా మీరు మారకండి. ఎందుకంటే ఏదన్నా కంపెనీ ఒకవేళ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ అది 10,000 రూపాయలు ఉన్న షేర్ కాస్త రూపాయికి రావడం ఎక్కువ సమయం పట్టదు. సత్యం కంప్యూటర్స్లో ఏం జరిగింది? కొన్ని 100 రూపాయల్లో ట్రేడ్ అవుతున్న సత్యం కంప్యూటర్ షేర్ కాస్త ఓనర్ వచ్చేసేసి నా దగ్గర 1 రూపాయి కూడా లేదని చెప్పంగానే ఏమైంది? అది 6 రూపాయల వరకు పడిపోయింది. సో 6 రూపీస్ వరకు పడిపోయినప్పుడు ఏమైంది? ఎంతోమంది ఆ స్టాక్ని నమ్ముకొని ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు రోడ్డున పడ్డారు. సో నేనేమంటానంటే ఒక ఇండివిజువల్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు పెట్టద్దు, ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఇండెక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? దట్ ఈస్ ద ఫస్ట్ నేమ్ మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఎందుకు తెలుసా? మీకు గత 1 సంవత్సరంలో ఈ ఈటీఎఫ్ మీకు సిపిఎస్సి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ మీకు 1 ఇయర్లో 121% వరకు మీకు రిటర్న్స్ ఇచ్చింది. 121%? 1 ఇయర్లో 1,00,000 పెట్టిన వాళ్ళకి అదనంగా 1,21,000 వచ్చింది. ఇందులో మీరు చేయాల్సింది ఏం లేదండి, జస్ట్ 1,000 రూపాయలు పెట్టుబడి మీరు పెట్టాలి. పెట్టుబడి మీరు 1,000 రూపాయలు రోజుకి చొప్పున పెడితే మీకు ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 6 ఇయర్స్ మీరు 1,34,00,000 రూపాయలు సంపాదిస్తారు. ఎందులో సార్? ఎగ్జాక్ట్లీ ఈ ఈటీఎఫ్లో మీరు పెట్టుబడి పెట్టండి. ఓకే. ఎందుకంటే నేను ఇందులో పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి కూడా నేను మీకు రికమెండేషన్ ఇవ్వట్లా, నేను మీకు జస్ట్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను, ఇది రికమెండేషన్ కాదు. నా నేను ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నానంటే ఇక్కడ చూడండి,
ఈ సిపిఎస్సి ఈటీఎఫ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో ఇన్ని కంపెనీస్ ఉన్నాయండి. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, భారత్ ఎలక్ట్రానిక్స్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఎన్హెచ్పిసి, ఆయిల్ ఇండియా, కొచ్చిన్ షిప్ యార్డ్, ఎన్బిసిసి, ఎస్జేవిఎన్. ఇప్పుడు ఇన్ని కంపెనీస్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కారణం ఏంటి? దాని వెనకాల చాలా కృషి ఉంటుంది, రీసెర్చ్ ఉంటుంది. దాని వల్లనే కదండి మీకు 121% అనే రిటర్న్ ఇవ్వగలిగారు. సో అలాంటి రీసెర్చ్ అనేది వాళ్ళు చేసుకుంటారు. అది మన తలనొప్పి కాదు. మనం చేయాల్సిందల్లా ఒక ఈటీఎఫ్ లేదా ఒక మ్యూచువల్ ఫండ్ కొనుక్కుంటే చాలు. ఇక్కడ మీకు ఒక కంపెనీ లేదండి, కనీసం మీకు మోర్ దెన్ 5 కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఒక కంపెనీ తగ్గినా మిగతా వేరే కంపెనీస్ అన్నీ పెరుగుతాయి. సో మీ రిటర్న్ అనేది గ్యారంటీ. అది ఎంత శాతమో అది మీరు హోంవర్క్ చేసుకోవాలి. ఒకవేళ అలాంటి హోంవర్క్ చేసుకోవడానికి మీకు ఐడియా లేదనుకోండి, ఖచ్చితంగా నన్ను అడిగితే కూడా నేను చెప్తాను ఆ విషయంలో. అయితే ఇక్కడ మీకు సిప్ క్యాల్కులేటర్లో చూపెట్టాలి. పర్ డే 1000 రూపీస్ ప్రకారంగా మీరు పెట్టుబడి పెడితే నెలకి 30,000 అవుతుంది. చాలామంది ఏం చెప్తున్నారంటే అసలు సంవత్సరానికి 50% ఇంపాసిబుల్ ఎర్న్ చేయడము. ఇక్కడ మీకు నేను క్రియేట్ చేసిన వెబ్సైట్ కాదండి ఇది. moneycontrol.comలోకి వెళ్తే మీకే ఆ నిజం అనేది ఇక్కడ కనిపిస్తుంది. 121% ఒక సిపిఎస్సి ఈటీఎఫ్ ఇచ్చిందంటే నేను ఎంత పెట్టాను ఇక్కడ? మీకు ఎంత శాతం రావాలి సంవత్సరానికి? జస్ట్ 50% మాత్రమే. అలా 50% మినిమం వచ్చేలాగా మీరు అలాంటి ఇన్స్ట్రుమెంట్ని మీరు ఐడెంటిఫై చేయండి. మీకు 6 ఇయర్స్లో మీరు పెట్టిన 30,000 కాస్త 1,34,25,307 రూపాయలు అవుతాయి. అండ్ ఇది తథ్యం, ఇది రికమెండేషన్ కానే కాదు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా మీ హోంవర్క్ చేయండి. మీకు తెలీదా? స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.